శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరూ కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. రాబోయే 19వ తారీఖు 11వ నెల 2024 మంగళవారము సంకటహర చతుర్థి. అందులో ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. విఘ్నేశ్వరునితో పాటు శివుడికి కూడా ప్రీతికరమైన రోజు. కావున ప్రతి ఒక్కరు కూడా విఘ్నేశ్వరుని పూజ కార్యక్రమాలు జరిపించండి. చాలామంది ధనము తీసుకున్న వారు ఉన్నారు, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుగా తీసుకున్న వారు ఉంటారు కదా, అది కాకుండా చేతి బదులు లెక్క తీసుకుని ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారు మాత్రము ఈ పరిహారం ఆచరించండి. ఏ విధంగా అంటే కనుక డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు మాత్రం ఈ మంగళవారం రోజున ఎంతో కొంత ధనాన్ని, ఒక 1000 రూపాయలైనా సరే వారికి అప్పచెప్పండి, ఇచ్చేయండి. ఇచ్చారనుకో మంగళవారం ఇవ్వడం అప్పు ఎలాగైనా తీరుతుంది. అందులో ఈరోజు ఇవ్వడము చాలా ప్రత్యేకమైంది. కావున ఈ రోజున ధనం ఇవ్వడం ద్వారా మీకు ఉన్న డబ్బు సమస్యనది కొద్దిగా జరుగుబాటయ్యి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అయిపోయి అప్పు అనేది తెగిపోతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. అంతేకాకుండా తీసుకున్న వారు ఇవ్వలేకుండా ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ పరిహారం ఆచరించవచ్చు. ఏ విధంగా అంటే కనుక విఘ్నేశ్వరునికి సాయంకాలం పూట ఆవు పాలు, చెరుకు రసము, కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం జరిపించండి. ఈ 3 పదార్థాలతోని స్వామివారికి అభిషేకం జరిపించండి. అభిషేకం చేపించి బెల్లం పైన దీపారాధన చేయండి. తెల్ల జిల్లెడ ఒత్తిడి కుదిరితే కనుక వెయ్యండి. వేసి దీపారాధన చేయండి విఘ్నేశ్వరునికి. చేసిన తర్వాత సంకటన స్తోత్రము 11 సార్లు చదవండి. చదవడం ద్వారా మీకు అన్ని విధాలుగా జయం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే, గృహం నందు ప్రసాదవరం లేనివారు, మనశ్శాంతి లేకుండా విద్య అనుకూలంగా లేనివారు మాత్రం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించండి. జాబ్లో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఓం గం గణపతయే నమః మంత్రాన్ని పఠించండి. సాయంకాలం పూట విఘ్నేశ్వరుని ఆలయం నందు కూర్చొని ఈ విధంగా ఆచరించండి. అంతేకాకుండా ఈ రోజున ఆరుద్ర నక్షత్రము, శివునికి పరమ పవిత్రమైన మాసం నందు ఆరుద్ర నక్షత్రము ఈ మంగళవారం రోజు రావడం చాలా ప్రత్యేకమైంది. కావున శివాలయం నందు ఎవరైతే మనశ్శాంతి లేకుండా, దంపతుల మధ్య అన్యోన్యంగా లేనివారు, పుత్ర సంతానం అనుకూలంగా లేనివారు మాత్రం ఈ పరిహారం ఆచరించండి. ఏ విధంగా అంటే కనుక స్వామివారికి ప్రాతకాలమున పాలు, తేనె, చెరుకు రసము, నలద్రాక్ష రసము, చక్కెరలో కొద్దిగా ఇలా చేసి పౌడర్ చేసింది స్వామివారికి అభిషేకం చేపించండి. చేసి తెల్ల జిల్లెడు పూలతోని పూజించండి. శివునికి గరికతోని విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు జరపండి. మారేడు చెట్టు కింద దీపారాధన చెయ్యండి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు, మారేడు చెట్టు అవకాశం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మారేడు వృక్షం కింద కూర్చొని మనసు పూర్తిగా స్వామివారి స్మరించి 108 సార్లు శివనామం చదవండి. దీపారాధన చేసి చలివిడి నైవేద్యం పెట్టండి. శివునికి బెల్లము, కొద్దిగా బియ్యం పిండిలో కలిపి కొన్ని ఆవు పాలు పోసి చేసి నైవేద్యం పెట్టేయండి. ఏ విధంగా చేయండి. విఘ్నేశ్వరుని యొక్క శివానుగ్రహం కూడా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. శ్రీమాత్రే నమః.